ఒక 1000 కోట్ల విజయం సినీ ఇండస్ట్రీలో భాషలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో, దర్శకుడు, నిర్మాత సహా అందరి కల. దాన్ని సాధించడం కోసం అంతా కృషి చేస్తుంటారు. అయితే భారతీయ చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన చిత్రాలు ఒక 1000 కోట్ల క్లబ్లో ఇప్పటికే చేరిన విషయం తెలిసిందే. దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడి, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో అలరించి ప్రతిష్ఠాత్మక క్లబ్లోకి చేరాయి. అందులో సగం చిత్రాలు టాలీవుడ్కు చెందినవి కావడం విశేషం. అలా తెలుగు చిత్ర పరిశ్రమ తమదైన సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఒక 1000 కోట్ల క్లబ్లో బాలీవుడ్కు చెందిన 3 చిత్రాలు ఉండగా, శాండల్వుడ్కు మరో సినిమా ఉంది కానీ కోలీవుడ్కు మాత్రం ఒక 1000 కోట్ల హిట్ ఇంకా కలగానే ఉంది. ఇప్పటివరకు అక్కడి సినిమా ఒక్కటి కూడా అంతటి విజయం సాధించలేదు. ఆ మధ్య స్టార్ హీరో సూర్య నటించిన కంగువా రిలీజైన విషయం తెలిసిందే. ఆ మూవీ మేకర్స్ ఒక 1000 కోట్ల హిట్ అవుతుందని కోలీవుడ్ బాహుబలి అని అంచనాలు వేశారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. సినిమా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూలీపై ఉంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఆ సినిమా రూపొందింది. తమిళ సినిమా చరిత్రలో ఒక 1000 కోట్ల క్లబ్ అనేది కల ఒక మైలురాయి. దానికి అత్యంత దగ్గరగా వచ్చిన చిత్రం కూలీ. రజనీకాంత్ మార్కెట్, లోకేష్ కనగరాజ్ హైప్, అనిరుద్ మ్యూజిక్, డిఫరెంట్ కామియోస్ అన్నీ కలిసొచ్చి ఇండియన్ సినిమా టాప్ రికార్డ్స్ను ఛేదించే పర్ఫెక్ట్ కాంబినేషన్గా మారాయి. కానీ ఎక్కడో చిన్న క్రియేటివ్ తప్పిదం అంచనాలు ఆకాశానంటినా బాక్స్ ఆఫీస్లో కేవలం యావరేజ్ స్థాయికి పరిమితం చేసింది. ప్రేక్షకులు విక్రమ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, పెద్దగా కథ లేకపోవడం లాంటి మైనస్లు ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి గొప్ప స్టార్స్ను సరిగా ఉపయోగించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కి ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్లో జరిగాయి. దీంతో కూలీ మూవీ ప్రతిష్ఠాత్మక క్లబ్లో అడుగుపెడుతుందని అంతా అంచనా వేశారు. ఒక 1000 కోట్లు సాధిస్తుందని ఊహించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 500 కోట్లు మాత్రమే కూలీ మూవీ సాధించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక 1000 కోట్ల టార్గెట్ను రీచ్ అవ్వడం కష్టమేనని అంటున్నారు. 2026 సంక్రాంతి బరిలో కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి సినిమా జననాయకన్ రాబోతుంది. ఈ సినిమా అయినా ఆ టార్గెట్ను రీచ్ అవుతుందో చూడాలి. అయితే 1000 కోట్ల క్లబ్ తాకాలంటే హిందీ ప్రేక్షకుల బలమైన మద్దతు అవసరం. పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉండాలి. మరి కోలీవుడ్కు ఒక 1000 కోట్ల హిట్ ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి.